ఈరోజు మన మధ్య ఎవరైనా మీ బంధువుల చేతే, ఆప్తుల చేతే, స్నేహితుల చేతే, కుటుంబ సభ్యుల చేతే వెలివేయబడినటువంటి స్థితిలో కానీ, నేను చూసినప్పుడు చెదిరించుకునేవాళ్ళు, చీకొట్టేవాళ్ళు, చిరాకు పడేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు ఒకవేళ నీ చుట్టూ ఉండి కనీసం నేను ఒక మనిషిగా కూడా చూడకుండా చెదిరించుకుంటున్నట్లయితే, విలువ లేకుండా మాట్లాడుతున్నట్లయితే, అసలు విలువ ఇవ్వకుండా పోతున్నట్లయితే, నీకు ఒక శుభవార్త. నా యేసయ్య కళ్ళు నీ మీదే ఉన్నాయి. విలువ లేని వారికి విలువ ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందరూ చీకొడుతున్న, చేదరించుకుంటున్న, చిరాకు పడుతున్న జక్కయ్యను చూసి యేసయ్య ఏమన్నాడో తెలుసా? జక్కయ్య, అందరి చేత చీకొట్టుబడి చెట్టు కూర్చున్నావు కదా, దిగిరా జక్కయ్య, దిగిరా. నేను నీ ఇంట నివసించవలసి ఉంది, నీ ఇంట ఉండవలసి ఉంది, నీ ఇంటికి వస్తా, దిగిరా. అందరూ చీకొడుతుంటే యేసయ్య ఏమంటున్నాడు? నిన్ను నేను చేర్చుకుంటా.